టు ఛానల్. దీపావళి అయితే మా ఇంట్లో పండుగ ముందు రోజే సందడి స్టార్ట్ అయిపోయింది. చూడండి ఆల్రెడీ కజ్జాయలు చేయడానికి స్టార్ట్ చేశారు. సో ఇదేమంటే ఇది యాక్చువల్లీ దేవుడికి పెట్టదు. ఈ కజ్జాయలు మేము ఇంట్లో తినేదానికి వేరే వాళ్ళకి మన రిలేషన్ వాళ్ళకి ఇచ్చే ముందు రోజే చాలా చాలా చేసుకుంటాము. చూడండి మా అమ్మ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు రెడీగా. సో మా చెల్లి అయితే బెల్లం చేసాము, మీకు ఎలా చేసాము, ఎలా చేసుకోవాలి అనేది చూడండి. ఆల్రెడీ మా అమ్మ ఒక 6 kgs రైస్ వేసింది దీనికి పిండి కోసము. సో బెల్లం అయితే 6 kgsకి ఒక 6 kgs 7 kgs కంటే మీకు ఒక 4 kg ఇంకా 4 kg 100 grams బెల్లం అయితే సరిపోతుంది. సో చూడండి అట్లా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎట్లా చేస్తాం కజ్జాయలు అనేది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో మా ఇంట్లో అయితే సందడిగా ఉంటుంది. పండగ ముందు రోజు పిల్లలంతా వెళ్ళిపోతాము. సో నేను నా చెల్లి పిల్లలు మా పిల్లలు అందరూ వచ్చేస్తాము. సో చూడండి పండగ చేసేది చూడండి. ఫస్ట్ బాగా కడిగేసి మళ్ళీ ముందు రోజే కడిగేస్తాము బియ్యాన్ని. సో ఈరోజు కజ్జాయలు చేయాలంటే ముందు రోజే బియ్యం కడిగేసి పెట్టేసి మళ్ళీ చాలా ఆడబెట్టి జస్ట్ అన్నీ తీసి పోయి మిషన్ చూడండి చెప్పాను కజ్జాయలు చేయాలనేసి స్టార్ట్ చేస్తాము. నేనైతే పూలు కడతా ఉంటున్నాను. సో వీడియో అది అక్కడే పెట్టేసి వచ్చాను. ఫస్ట్ సింగ్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ మేమైతే దీన్ని 4 to 5 times కడిగి ఉంటాం. లాస్ట్లో పెట్టిన వాటిని కొంచెం పెట్టుకోవాలి పాఠం చేసుకోవడానికి. అదైతే బాగా వస్తుంది. అదే మాట్లాడుతుంది మా నాన్న. వెతుకుంటేనే పిండి అంతా తిప్పుతున్నారు. మధ్యలో ప్రెస్ చేసి పెడుతున్నారు. ఆరిపోతే మధ్య కజ్జాయలు విరిగిపోయినట్లు వచ్చేస్తాయి. సో చూసుకోండి అట్లా కజ్జాయలు ఎట్లా చేస్తారు ఏమి అనేది అట్లే చూస్తూ ఉండండి. మధ్యలో మా చెల్లెలు ఏదైనా కావాలంటే హెల్ప్ చేయడం వాళ్ళకి అట్లా చేస్తుంది. నేను మా కొడుకు అయితే వీడియో చేసుకుంటూ కూర్చున్నాము. చూడండి ఆల్రెడీ బెల్లం కరిగిపోయింది. పాక రావడానికి స్టార్ట్ అయిపోయింది. పాక రావడం స్టార్ట్ అవుతుంది. చిన్నగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ మంట పెట్టారంటే పాక మాడిపోతుంది. అట్లని మంటే చాలా తక్కువ పెట్టారంటే సరిగా పాక రాదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకం చేసుకోవాలి. సో పాకం బాగా కరిగిపెట్టి సో చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సైడ్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఆ పాకం దాంట్లో వేసుకుంటా ఉంటుకొచ్చిందా లైట్గా ఉంటుకొస్తుందంటే పాకం అయిందని అర్థం. చూడండి ఇప్పుడు సో బాగా కరిగిపోయింది చూడండి. సో కరిగిపోయిన తర్వాత సో చూస్తున్నారు మా నాన్న మధ్యలో చెక్ చేసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు చెక్ చేస్తున్నారు మా అప్ప. పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నారు వాటర్లో వేసి. సో అది కొంచెం లైట్గా ఉంటుకొచ్చిందంటే పాకం వచ్చిందని అప్పుడు మనం పిండి వేసుకోవడానికి సరైన టైం అనేసి. ఇప్పుడు కొంచెం మనము మంచినూగులు మళ్ళీ అదంతా పెట్టుకుంటాము. మంచినూగుల్ని క్లీన్ చేసుకొని సో మంచినూగులు వేసుకొని మంచినూగులు గసగసాలు అవి వేస్తున్నాము. సో వేసేసి ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. తక్కువ మంట వేసుకొని ఇట్లా కలబెట్టుకోవాలి. మళ్ళీ యాలక్కల్ని అంతే పడగొట్టుకునేసి అట్లా చేసుకొని ఉండాలి. చూడండి ఇట్లా వాటర్లో వేసి చెక్ చేసుకుంటారు. చూడండి అట్లా చూడండి ఇప్పుడు వచ్చింది చూడండి పాకం. సో ఉంటకొస్తుంది అది చూడండి. ఇక్కడ చూడండి ఉంటకొస్తుంది. అట్లా ఉంటకొస్తుందంటే పాకం వచ్చిందని అర్థం. సో ఇప్పుడు పిండి వేసుకోవాలి. పిండి కూడా అంతే. ఇప్పుడు ఆఫ్ చేసి పాకం వచ్చిన వెంటనే ఆఫ్ చేసి కింద పెట్టుకునేసి పిండి కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకోండి అది చూపిస్తున్నాను ఎట్లా చేయాలి ఏమి అనేసి. వచ్చి ఇది బల్క్ క్వాంటిటీలో చేస్తూ ఉండేది కాబట్టి మీకు కొంచెం స్లో వీడియో పెట్టాను. నీట్గా చూసుకొని ఎంతకి ఏమి కావాలి అని చెప్పాను కాబట్టి బల్క్ క్వాంటిటీలో ఇది.
ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలి పిండి, లేదంటే అట్లే పిండి పెట్టేసామంటే అట్లా ప్రెస్ చేయలేదంటే ఆరిపోయినట్లు అయిపోతుంది, కజ్జాయిలు విరిగిపోతాయి, సరిగా రావు. సో దించుకొని ఇప్పుడు చూడండి ఒకరు పట్టుకొని పిండి అట్లా కొద్దిగా పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కజ్జాయిలు చేయాలంటే పేషెన్స్ మాత్రం బాగానే ఉండాలి, లేదంటే అవి సరిగా రావండి. పర్ఫెక్ట్ కజ్జాయిలు రావాలంటే మనం ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా ప్రాసెస్ చేసుకుంటే నీట్గా కట్టుగా కజ్జాయిలు వస్తాయి. లేదంటే సరిగా వంట రాలేదంటే మళ్ళీ ఫుల్ బేజారైపోతుంది పండుగలో, అయ్యో ఇట్లా అయిపోయినా. సో పర్ఫెక్ట్గా వచ్చాయి. మాకైతే బాగానే వచ్చాయి కజ్జాయిలు. లాస్ట్లో అది కూడా ఉంది, చూపిస్తాను చూడండి. పిండి ఎలా వేసుకొని కలుపుకోవాలనే దీన్ని స్లోగా చూపిస్తున్నాను. చూడండి అట్లా కొంచెంగా వేసుకుంటా, కొంచెమే వేసుకుంటా ఇట్లా కలపాలి పిండిని. మనం ఆ స్టిక్ ఏం లేదండి, ఈ స్టిక్ యావది అనుకోకండి. స్టిక్ మనం నార్మల్గా ఇంట్లో ముద్ద చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం కదా, అదే స్టిక్ యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అదే స్టిక్ యూజ్ చేస్తారు అందరూ. ముద్ద సైడ్ కాకుండా ఇంకో సైడ్ స్టిక్ కొత్త పండగ అయితే సందడి అండి. అది అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవడం అంటే ఏ అమ్మాయి అయినా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. సో మాకైతే ఈ పండగ బాగానే ఉంది. సో ఇద్దరం చెల్లి అందరూ ఒకసారి వెళ్ళడం అంటే, ఒకసారి నా చెల్లి వెళ్తుంది, ఒకసారి నేను వెళ్తాను. సో ఈ పండగకి అయితే ఇద్దరం వెళ్తాము. సో మళ్ళీ ఊర్లో మా కజిన్స్ వాళ్ళు వస్తారు, అందరూ మాట్లాడుకుంటాము. ఒక హ్యాపీ సందడిగా ఉంటుంది ఈ పండగ అయితే. మా కజిన్ సిస్టర్స్ అంతా వస్తారు. సో అంటే మా ఊళ్ళో ఆల్మోస్ట్ అందరూ చేస్తారండి. పండగ ముందు రోజే కజ్జాయిలు చేసి పెట్టుకునే వాళ్ళంతా ఎక్కువ క్వాంటిటీలోనే అందరూ 4 kgs 5 kgs అదే క్వాంటిటీలో చేసుకుంటారు. చాలా రేరు తక్కువ చేయడం అంటే. ఎందుకంటే బంధువులకి ఇవ్వాలి, కొందరికి దీపావళి ఉంటుంది, లేని వాళ్ళకి ఇస్తాము, ఇవ్వాలి దాన్ని. ఇంకా మా ఇంట్లో అయితే కజ్జాయిలు చేస్తే మా నాన్నంతా బాగా హెల్ప్ చేస్తారు మా అమ్మకి. సో ఇద్దరు ఉండి చేస్తారు. సో పాకం ఎత్తాలంటే మా నాన్న ఎత్తాలి. ఆల్మోస్ట్ బాగా చేస్తారు మా నాన్న ఎత్తే కజ్జాయిలు అంతా బాగా వస్తాయి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎట్లా పిండి వేయాలి, ఎంత 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 వేస్తే అనేది ఒక ఐడియా రావాలని నీట్గా వీడియో స్కిప్ చేయకుండా చేశాను, ఫాస్ట్ పెట్టకుండా చేశాను. సో ఈ వీడియోలో ఎట్లా చెప్పామో అట్లే చేసుకుంటే మీకు కజ్జాయి మాత్రం పర్ఫెక్ట్గా స్మూత్గానే వస్తుంది, క్రిస్పీగానే ఉంటుంది. మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా బాగుంది కజ్జాయి బాగా వచ్చిందని చెప్తారు. సో దీంట్లో ఎట్లా చేస్తామో అట్లే స్కిప్ చేయకుండా నీట్గా ఏమేమి ప్రాసెస్ చేసామో అన్నీ కరెక్ట్గా చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కజ్జాయిలు వస్తాయి. చూడండి ఎంత టైం పడుతుందో చూడండి. ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం మీకు కంపల్సరీ టైం తీసుకుంటుంది. సో చూసుకోండి, నేను స్కిప్ చేయకండి. వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీరు ఏదైనా మిస్ అయితే మళ్ళీ కజ్జాయిలు రావు, సరిగా పర్ఫెక్ట్గా కజ్జాయిలు రావు, మళ్ళీ గట్టి రావడము లేదంటే విరిగిపోవడము అట్లయితాయి. దాన్ని ఇంకానే నేను వీడియో స్కిప్ చేయకూడదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా నీట్గా తెలవాలని నేను వీడియో క్లీన్గా వేస్తున్నాను. చూడండి ఇట్లా బాగా కలపాలి, బాగా మిక్స్ కావాలి. ఎంత నీట్గా మిక్స్ చేస్తాము వంటలు రాకుండా అంత నీట్గా మనకి కజ్జాయి. సో ఇలా రావాలి. మీరు ఇప్పుడు ఎత్తి చూసారు చూడండి, ఇట్లా అన్నగానే అట్లా వస్తే మనకి చూడండి చెక్ చేసుకుంటూ పౌడర్ వేస్తున్నది, రైస్ పౌడర్ ఏది మనము మిషన్కి వేసుకొచ్చి ఉంటామో ఆ పౌడర్ని చూడండి. మా సైడ్ అయితే కజ్జాయిలే అంటాం వీటిని. ఆంధ్రాలో అయితే అతిరసాలు అంటారు,
అట్లా అంటారు. సో కొందరికైతే కజ్జాయలు అంటే తెలదు. సో అతిరసాలు కూడా అంటాం, ఇవి అతిరసాలు. సో అతిరసాలు ఎలా చేయాలనుకున్నా ఈ వీడియో చూసుకోండి. చూడండి ఎట్లా నీట్గా కలుపుకోండి, ఏది మిస్ చేయకండి. మీరు ఏమైనా వీడియో స్కిప్ చేశారంటే మీకు కజ్జాయ సరిగా రాదు. అందుకే పదే పదే చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకండి అని. నీట్గా ఇట్లా క్లీన్గా బాగా రావాలి, అది స్మూత్గా రావాలి. స్మూత్గా వచ్చిన తర్వాత చూడండి ఎంత స్మూత్గా అట్లా కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే బాగా అంత స్మూత్గా బాగా వస్తుంది మీకు మళ్ళీ తట్టుకోవడానికి కానీ. ఒకవేళ మీరు ఏమన్నా కారం చేయంటే కొంచెం వాటర్ పెట్టి బాగా వేడైనాక వాటర్ అక్కడ పోసి పెరుగు పెట్టుకోండి. కారం లేని పెరుగు పెట్టుకొని వేసుకొని చేయాలి. మధ్యలో మా పిల్లలు ఆకలి అన్నారు, ఆకలి అంటే దోశకు వేస్తున్నాము. మా పిల్లలు తింటున్నారు చూడండి. వాళ్ళకి లంచ్ కావాలి కదండి, మధ్యలో వదిలేసి వెళ్ళగలుగుతాం. సో తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ కజ్జాలు చేసి స్టార్ట్ చేసుకున్నాం. సో ఇట్లా అరిటాక్ తీసుకొని అరిటాక్ మీద ఆయిల్ పోసుకొని ఒక 4-5 వేసాను, ఒక 6-7 అలాగే వేసుకోవచ్చు. మన పెన్ సైజుని బట్టి మనం ఎన్ని వేసుకోవాలో మనకు ఒక ఐడియా తెచ్చుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు వేసుకున్నట్టు ఇలా చిన్నగా వేసుకోవాలి. పైన ఇంకా అట్లా ఎట్లంటే అట్లా నీట్గా ఒక సైడ్ ఇంకా వేస్తే అవి మనకి కరెక్ట్గా మెట్టి వేసాము ఆ షేప్లోనే వస్తాయి. తిప్పుకోవాలి కజ్జాయిని, అటు సైడు ఇటు సైడు కజ్జాయిని తిప్పుకోవాలి. సో మనకి కజ్జాయి వేయంగానే పైకి వస్తుందంటే సో ఆయిల్ వేడైందని అర్థం. మీరు ఫస్ట్లో అంటే కొంచెం వేసి చెక్ చేసుకొని వేయచ్చు. సో ఇట్లా తిప్పేసుకుంటూ కజ్జాయి రెడీ అయిపోయాయండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అస్. కజ్జాయి ఇట్లా ఈ బ్రౌన్ కలర్లో రావాలి నీట్గా. ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తే కజ్జాయి రెడీ అయిందని అర్థం. చూడండి నీట్గా చేసుకోవాలి. కజ్జాయిలు పర్ఫెక్ట్గా వచ్చాయంటేనే ఒక హ్యాపీనెస్. ఒక్కోసారి అయితే బాగా రాకుండా అయిపోతాయి, ఎట్లా అయిపోతాయి అనేసి నీట్గా టైం తీసుకొని చేసుకోవాలి కజ్జాయిలు మాత్రం. చూడండి పర్ఫెక్ట్గా ఇట్లా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ లేదంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది. సో రెండు గరిటెలు తీసుకొనేసి అట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే బాగా వస్తాయి. సో ఇవి మనకి ఒక 15 days వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే